ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం గం గణపతియే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానం హైగ్రీవ ఉపాస్మై. మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని అందించిన మహర్షులకి, పెద్దలకి, గురువులకి అందరికీ నమస్కరిస్తూ నేటి మన ఈ 2024 జూలైలో గ్రహస్థితి మనం మొదట గమనించినట్టయితే ఈ జూలైలో మనకి రాహు తన సొంత రాశి అయిన మీనరాశిలో ఉండడం, అలాగే శని వక్రం పొందుతున్నాడు ఈసారి. సో జూలైలో శని వక్రం అనేది శని కుంభరాశి నుంచి మకర రాశి, తన సొంత రాశి అయినా కానీ మకర కుంభ రాశులు తన సొంత రాశిలో అయినా కానీ చాలా ప్రభావం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ శని వక్రి అవడం మూలంగా. శని వక్రం 3 నెలలు ఖచ్చితంగా ఉంటారు. సో ఈ శని మనకి అన్ని రాశుల మీద చాలా, అటు దేశ గోచారం ప్రకారం అయినా కానీ అటు పర్సనల్గా అయినా కానీ చాలా ఫలితాలు, చాలా తేడాలు అయితే కనిపిస్తాయి. అలాగే వేరే గ్రహస్థితి చూసినట్టయితే మనకి మేషరాశిలోనే ఇప్పుడు అయితే ప్రజెంట్ కుజుడు ఇక్కడే ఉన్నాడు, మేషరాశిలోనే ఉన్నాడు. కానీ ఈ 13వ తేదీ నుంచి, అంటే జూలై 13వ తేదీ నుంచి మనకి కుజుడు వృషభంలో అంటే గురువుని కలుస్తున్నాడు, వృషభ రాశిలోకి వెళ్ళిపోతాడు. అలాగే మిథున రాశిలో రవి శుక్రుల కలయిక. రవి కూడా మనకి 15వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శుక్రుడు కూడా 7వ తారీఖు కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. సింహరాశిలో ఉన్న బుధుడు మటుకు కర్కాటక రాశిలో ఉన్న బుధుడు మటుకు మనకి 20వ తారీఖు నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ మనకి కేతు ఒక్కడు మటుకు ఇన్ జనరల్గా మనకు అందరికీ తెలిసిందే సంవత్సరంన్నర ఉంటాడు కాబట్టి కన్యా రాశిలోనే స్థితి పొంది ఉన్నారనమాట. సో ఇది మన ఈ అన్ని గోచార గ్రహస్థితి జూలై నెలలో ఎలా ఉంటారు అనేసి ఇది జూలై ఫలితాలు. సో ఇప్పుడు మనకి మేషరాశి నుంచి మనం మకర లగ్నం లేదా మకర లగ్నం లేని వారికి రాశి ఫలితాలు మనం చూసినట్టయితే ఈ జూలై మాసంలో ఎలా ఉంటుంది వీళ్ళకి ఫలితాలు చూసినట్టయితే మనం మొదటి నుంచి చెప్పుకుంటానే ఉన్నాము. శని భగవానుడు వక్రి అయి మకరంలో, కుంభంలో ఉన్న శని భగవానుడు వక్రి అయి జూలై మాసంలో నుంచి వక్రి అయి మకరంలోకి వచ్చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా లగ్నాధిపతి కొద్దిగా డబ్బుల విషయంలో, ముఖ్యంగా లగ్నాధిపతి ద్వితీయం నుంచి లగ్నంలోకి వచ్చేస్తున్నాడు, రాష్ట్రాధిపతి అయినా కానీ వచ్చేస్తున్నాడు. కాబట్టి కొద్దిగా డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త వహించడం, తొందరగా ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఈ జూలై మాసంలో మొత్తం ఏదన్నా డబ్బులు ఎవరికన్నా ఆపదలో ఉన్నారు అని అనుకుంటే కూడా వారు ఒకవేళ 10,000 మాకు అప్పుగా ఇవ్వండి అని అంటే ఓ 1,000 రూపాయలు 500 మీకు వాళ్ళకి ఇచ్చేసి ఇంతే మాకు సర్దుబాటు అవుతుంది అని చెప్పేసి మొహమాటంగా చెప్పడం చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఇచ్చారు అని అనుకుంటే మటుకు చిక్కుల్లో ఇరుక్కున్నట్టే, మీకు ఆ డబ్బులు తొందరగా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటుంది. అలాగే మకర లగ్నం మకర రాశి వారికి కూడా సప్తమంలో రవి శుక్రులు అనుకూలంగా ఉంటారు. కాబట్టి వీరికి వివాహం ప్రయత్నం చేసుకునే వారికి కూడా అటు గురువు అనుకూలంగానే ఉన్నాడు, అటు శుక్రుడు అనుకూలంగానే ఉన్నాడు. వీరికి దశ అంతర్దశలు కూడా అనుకూలంగానే ఉన్నట్టయితే మటుకు వివాహ ప్రయత్నాల్లో సక్సెస్ వచ్చే అవకాశాలు చాలా బాగా ఉంటాయి. అలాగే వీరికి లాభాధిపతి అయిన కుజుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అయినా కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ వ్యాపారంలో ఉన్న వారికైనా కానీ వీరికి మంచి ఫలితాలు, మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అలాగే కొద్దిగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే బుధుడిని చూసుకోవాలి. బుధుడు మనకి అష్టమ ఫలితాలు, నవమ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి కొద్దిగా బుధుడికి సంబంధించింది ఏమన్నా దానం లేదా పరిహారాలు చేసుకున్నట్టయితే మటుకు మకర లగ్నం మకర రాశి వాళ్ళకైతే కేవలం ఈ డబ్బు విషయంలోనూ అటు బుధుడి విషయంలోనూ కొద్దిగా జాగ్రత్త వహిస్తే మటుకు
మకర లగ్నం మకర రాశి వారికి అయితే అనుకూలమైన ఫలితాలే ఇస్తాడు. కాకపోతే కొద్దిగా డీలే ఎప్పుడైనా కానీ మకర లగ్నం కుంభ లగ్నం కుంభ రాశి మకర రాశి వారికి ఏంటంటే కొద్దిగా అనుకూలమైన ఫలితాలు లేటుగా వచ్చినా కానీ పెద్ద మంచి సక్సెస్ వస్తుంది అనమాట. సో ఇది మనకి మకర లగ్నం మకర రాశి జూలై మాస ఫలితాలు, రాశి ఫలాలు. అలాగే బుధుడికి ఏదైనా పరిహారం చెప్పుకుందాం అనుకున్నాం కదా. బుధుడికి మనం ఏం చేసుకోవాల్సింది ఏంటంటే విఘ్నేశ్వరుడికి గరికమాల సమర్పించినట్టయితే, బుధవారం గరికమాల సమర్పించినట్టయితే, అలాగే గోగ్రాసం అంటే గడ్డైనా పెట్టుకోవచ్చు లేదా ఆకుకూరలైనా బుధవారం పొద్దునైనా ఉదయం 6 నుంచి 7:30 లోపల పెట్టినట్టయితే అది చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఇస్తాయి. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because nenu personally allopathy chala suffer aina, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. అంటే ఇంతకు ముందర చెప్పినట్టే మనకి శని వక్రిలో ఉన్నాడు అని చెప్పాం కదా. సో శని వక్రిలో అంటే కుంభరాశి నుంచి మకర రాశిలోకి వస్తున్నాడు అనమాట ఈ జూలైలో. సో ఈ కుంభరాశిలోకి వచ్చినప్పుడు అటు దేశగోచారం చూసినట్టయినా కానీ పర్సనల్ జాతకంలో ఎవరికి చూసినట్టయినా కానీ అంత మంచి ఫలితాలు అయితే ఇవ్వడు. కాకపోతే అక్కడ మనకి శని భగవానుడు ఎక్కడ నా రాజ్యాధిపతి అని అంటే కర్మకారకుడు కాబట్టి కర్మ ఫలితాలు ఇస్తూనే ఉంటాడు. కాకపోతే ఎవరికైనా రాజ్యాధిపతి ఏ రాశికి లగ్నానికైనా రాజ్యాధిపతి అయ్యి ఉండి ఏదన్నా మళ్ళీ వేరే జాబ్కి అంటే ఓల్డ్ జాబ్ తను చేసిన ఓల్డ్ జాబ్లోనే బాగుంది, ఇప్పుడు చేస్తున్న జాబ్లో బాగాలేదు అని అనుకున్న వారికి అట్లా వేరే పాత జాబ్లోనే వెళ్ళి చేరుకునే ఛాన్సెస్ మనకి ఈ శని మకర రాశి ఫలితాలు ఇస్తాడు. అలాగే శని భగవానుడు ఈ చెప్పాం కదా కుంభరాశి నుంచి మకర రాశిలోకి వస్తున్నాడు కాబట్టి వక్రయ్యు ఆ రాశి ఫలితాలు ఇస్తాడు కాబట్టి అందరికీ కూడా అంత మంచి ఫలితం అయితే ఇవ్వడనమాట. సో శనికి ఏమన్నా చేసుకోవాలి, లేకపోతే శనికి కంపల్సరీగా మనము ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది, ఈ విధంగా చేసుకోకపోతే బాగుండదు నేను చెప్పుకున్నట్టయితే శనికి మనకు హనుమాన్ చాలీసా ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అలాగే రావి చెట్టు ప్రదక్షిణ, రావి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే చాలా మంచిది. అంటే పిప్పలాదుడు అనని ఆ రావి చెట్టుని ఆవహించి ఉంటాడు కాబట్టి శనికి సంబంధించింది ఏమైనా ఉన్నట్టయితే అంటే ముఖ్యంగా ఈ వక్రి అయినప్పుడు శని ఎప్పుడైనా వక్రి అయినప్పుడైనా కానీ లేకపోతే శని ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం మారినప్పుడైనా లేదా శని ఒక రాశి నుంచి ఇంకో రాశిలో మారినప్పుడైతే ఖచ్చితంగా మనం ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే చాలామంది నన్ను వ్యూవర్స్ అడిగేది ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద పూజలు ఉంటాయి, జపాలు హోమాలు అవి చేసుకోలేము, అలాగే రత్నాలు అంటే కొద్ది కాస్ట్లీగా ఉంటాయి, ఆ రత్నాలు ధరించలేము, అది ఎఫర్ట్ చేయలేము అని అనుకున్న వారికి ఏంటంటే చాలా చక్కటి పరిహారాలు అయితే నేను చెప్తాను. కానీ ముందర మటుకు ఏంటంటే ఇవి ధరించేటప్పుడు మటుకు ఖచ్చితంగా మీ రాశి, మీ లగ్నము, మీ దశ గోచారం ఏమి నడుస్తుంది, దశ అంతర్దశ ఎలా నడుస్తుంది అవి చూసుకొని, అలాగే ఇది అయితే యూనివర్సల్గా అయితే అందరికీ యాక్సెప్టబులే, కానీ అది చూసుకొని మీకు లక్కీ డే ఏది బాగుంటుందో ఆ లక్కీ డే మీరు ఎవరన్నా జ్యోతిష నిపుణులైనా సంప్రదించవచ్చు. నాలాంటి వారు ఎవరన్నా జ్యోతిష్యులను కలుసుకొని మీ లక్కీ డే తెలుసుకొని ఆ రోజు ధరిస్తే మటుకు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఫస్ట్ నుంచి నేను ఫ్రమ్ ది బిగినింగ్ అయితే ఇదే చెప్తుంటాను, ఏంటంటే కేవలం గోచారంలో ఉన్న గ్రహాల ఫలితాలే చూసుకోకుండా మన దశ అంతర్దశలు ఏమి నడుస్తున్నాయి, మన గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, లగ్నానికి సంబంధించిన బెనిఫిట్ ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ దశ అంతర్దశ ఏ దశ అంతర్దశ నడుస్తుంది ఇవి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కేవలం రాశి ఫలితాలు చూసుకొని రాశి మారిపోతున్నాయి, రాశి ఫలితాలు ఇచ్చేస్తాడు, ఓ శని ఏళ్ళనాటి శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తుంది, మనకి శని భగవానుడు చాలా ఘోరమైన ఫలితాలు ఇచ్చేస్తాడు అని పొరపాటున కూడా అనుకోవద్దు. ఎందుకంటే
శని భగవానుడు కనుక అలా ఇచ్చినట్టయితే, ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు ఒక మనిషికి ఎవరికైనా వచ్చినట్టయినా, లేకపోతే శని మహర్దశ అయితే 19 సంవత్సరాలు వస్తాయి కాబట్టి, సో 19 సంవత్సరాలు మొత్తం ఇబ్బంది పడాల్సిందే. సో ఒక 19 సంవత్సరాలు అని అంటే 2 డెకెట్స్ కదా, చాలా పెద్ద టైం కదా. ఆ పెద్ద టైంలో ఎంతవరకు అతను ఆ వ్యక్తి ఆ సమస్యలతో ఎదుర్కొని ఉంటాడు. సో అలా కాదు, శని భగవానుడు ఎప్పుడైనా కానీ ఒక ప్రామిస్ చేసినట్టయితే ఏమంటే ఖచ్చితంగా అది నిర్వర్తిస్తాడు. ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానానికి సంబంధించిన కార్యక్రమాలు అయితే ఖచ్చితంగా చేస్తాడు. సో అది గమనించాలి మనము. అలాగే చాలా మంది పొరపాటు పడిపోతారు ఏంటంటే, గురుమార్ దశ వచ్చేసింది, లేకపోతే శుక్రమార్ దశ వచ్చేసింది, చాలా బాగా ఉంటాయి ఫలితాలు. గురు దశ అయినా కానీ, గురు దశ 16 సంవత్సరాలు ఉంటాయి. అలాగే శుక్ర మార్గదర్శ కూడా 20 సంవత్సరాలు ఉంటాయి. అన్ని మంచిగా జరుగుతుంది అని అంటే కూడా అది కూడా పొరపాటే. ఎందుకంటే మనకి చెప్పా కదా ఇంతకుముందరే, శని ఇచ్చిన ప్రామిస్ అయితే ఈ గురువు అయినా కానీ, గురు భగవానుడు అయినా కానీ, శుక్ర భగవానుడు అయినా కానీ ఇవ్వడు. సో అది చాలా గమనార్హం. చాలామంది పొరపాటు పడిపోతారు, ఏదో ఈ దశ వచ్చేసింది మాకు బాగుంటుంది అని చెప్పేసి. సో అది కొద్దిగా చూసుకొని, ఆ గురు గ్రహం ఎక్కడున్నాడు మీకు, శుక్రగ్రహం ఎక్కడున్నాడు మీకు, అది చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు పరిహారాలు చేసుకుంటే మటుకు చాలా మంచి అద్భుత ఫలితాలు వస్తాయి. సో ఇప్పుడు చెప్పినట్టుగా మేము ఇలా కాస్ట్లీ రత్నాలు ధరించలేము, మాకు కొద్దిగా కాస్ట్ బెనిఫిట్ ఏమన్నా పరిహారాలు తెలియచేయచ్చు అనేసి చాలామంది వ్యూవర్స్ పర్సనల్గా అడుగుతున్నారు కాబట్టి, సో ఇలా చెప్తే అందరికీ బెనిఫిట్ అవుతుంది కాబట్టి, సో నేను కూడా ధరిస్తూనే ఉంటాను. నేను ఇది ధరించిందైతే 7 చక్ర. ఇది 7 చక్ర అని అంటే ఆల్ చక్రాస్ క్లీన్స్ అయిపోతుంటాయి. కొద్దిగా నాకు ఈ కాల్స్ వ్యూవర్స్ చాలా ఉంటాయి కాబట్టి, నేను 7 చక్ర హీలింగ్ అనేది ఖచ్చితంగా అందరూ చేసుకోవాల్సింది ఆరోగ్యం గురించి. సో అది నేను చేసుకోలేను కాబట్టి ఈ 7 చక్ర బ్రేస్లెట్ అనేది క్రిస్టల్ బ్రేస్లెట్, ఈ క్రిస్టల్ బ్రేస్లెట్ ధరిస్తాను. అలాగే నేను అక్కల్ సైన్స్లో ఉన్నాను కాబట్టి ఇది స్పెషల్గా మా గురుగారు నాకు బహుమతిగా ఇచ్చింది. సో ఇది వేసుకుంటాను. సో చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, మనకి దృష్టి దోషాలు, దృష్టి తగులుతుంది, దానికి ఏం చేయాలి, లేదా నరదృష్టి తగులుతుంది, మేము ఎన్నో పూజలు చేయించాము కానీ అది ఎక్కడ మాకు బెనిఫిట్స్ రావట్లేదు అని అన్నప్పుడు మటుకు ఇలా. అలాగే శని గురించి చెప్పాను కదా, శని భగవానుడు గురించి కూడా చెప్పాను కదా. సో దానికోసం కూడా ఇది బ్లాక్ టర్మలిన్ అని చెప్పేసి, ఇది స్పెషల్ క్రిస్టల్స్ అనమాట. ఇది ఒరిజినల్ క్రిస్టల్స్ ఇవి. ఈ దాంతోపాటు మనకి ఇక్కడ ఇవిలై అని చెప్పేసి ఇది కూడా ఉంటుంది. ఇది ధరించినట్టు అయితే మీకు ఇమీడియట్గా ఎఫెక్ట్ రాకపోయినా కానీ ఒక 2-3 నెలల్లో మటుకు చాలా తేడా వచ్చేస్తుంది. మీకు ధరించిన 2-3 నెలల్లో అయితే చాలా తేడా వస్తుంది. ఇది యూనివర్సల్గా అందరికీ చెప్పే ఫలితం అనమాట. మనకి పరిహారం ఎలా చేసుకోవాలి అనేది పర్సనల్గా మీరు కలిస్తే మటుకు నేను చెప్తాను. ఎందుకంటే మనకి ఆ డేట్ చూసుకోవాలి, ఏ డేట్ ఒక్కొక్కరికి పర్సనల్గా ఒక్కొక్క లక్కీ డేట్స్ ఉంటాయి కదా, ఆ లక్కీ డేట్స్లో మటుకు వేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి, అద్భుత ఫలితాలు. ఇది శని భగవాన్ నుంచి ఏమన్నా ఏలినాటి శని, అష్టమ శని, చాలా ఇబ్బందులో ఉన్నాము, డిలే అవుతుంది, మ్యారేజ్కి డిలే లేదా పోస్ట్పోన్ అవుతుంది, జాబ్కి ఇబ్బందులు అవుతున్నాయి అని అన్నప్పుడు మటుకు ఇది వేసుకోవడం చాలా మంచిది. అలాగే దిష్టి దోషం కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఇది మనీ బ్రేస్లెట్ అనేసి, మనీ రావట్లేదు, లేకపోతే ఫైనాన్స్ దాంట్లో ఉన్నాము, మీకు ఫైనాన్స్లో ఇబ్బందులు అవుతున్నాయి, అప్పులు బాగా ఉన్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, అప్పులు తీర్చలేకపోతున్నాము అని అనే వాళ్ళకి, లేదా ఫైనాన్స్ చాలా ఇబ్బంది అవుతుంది, ఫైనాన్స్ కంపెనీ చిట్ ఫండ్ అట్లాంటివి పెట్టున్నాం కానీ మాకు డబ్బుల వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని అన్నట్టయితే వాళ్ళకి కూడా ఇది, ఏదైనా మనీ డీలింగ్స్ అయితే అందరికీ ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ముఖ్యంగా ఈ మనీ దాని మీద, బిజినెస్ దాని మీద ఉన్న వారికి అయితే ఈ మనీ బ్రేస్లెట్ అనేది చాలా అద్భుత ఫలితాలు అయితే వస్తాయి. సో ఇవి ఏంటంటే మనకి రత్నాలతో పోల్చుకున్నట్టయితే ఇది కొద్దిగా తక్కువగానే ఉంటాయి, కాకపోతే స్లోగా ఇస్తాయి రిజల్ట్స్. దీంట్లో నెగిటివ్ ఫలితాలు అయితే ఎలాంటి నెగిటివ్ ఫలితాలు అయితే ఉండవండి. సో ఈ శని గురించి పరిహారాలు, అలాగే మనీ గురించి పరిహారాలు. అలాగే శని చెప్పా కదా, శని మనకి కుంభరాశి నుంచి మకర రాశిలోకి వచ్చాడని చెప్పాను కదా. సో ఇది కొన్ని రాశుల వారికి బాగా ఎఫెక్ట్ పడుతుంది. సో అలా ఇబ్బంది పడుతున్నారు అని అన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఓల్డ్ ఏజ్ హోమ్లో వెళ్ళి
వృద్ధులకి వృద్ధాశ్రమంలో వెళ్ళి వారికి భోజన వసతు ఏమన్నా శనివారం రోజు కల్పించినట్టయితే కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే శనివారం అలా చేయలేము అని అన్న వారికైతే అన్నదానం చేసినట్టయితే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయండి.